ఈరోజు మధ్యాహ్నానికి అన్నంలో కలుపుకొని తినడానికి పల్లీల పచ్చడి చేస్తున్నా. నేను ఎట్లా చేస్తున్నానో మీరు చూసి నేర్చుకోండి. పల్లీలు ఈ విధంగా వేయించుకొని పెట్టుకోవాలమ్మా. పల్లీల తర్వాత ఈ పచ్చికాయలు కూడా మనం నూనెలో వేయించుకోవాలా. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలా. మనము పచ్చడి నూరుకునేటప్పుడు చింతపండు వేసి దంచుకోవాలా. తర్వాత పచ్చడి తీసేటప్పుడు ఉల్లిగడ్డ మనం వేసి ఒక్క రవ్వ దంచుకొని తీయాలి. ఇప్పుడు నూనె వేసుకుంటున్నానమ్మా. ఈ విధంగా వేయించుకొని మనము వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు పచ్చికాయ తీసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేపుకొని మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి. టమాటాలు ఒక రవ్వ మెత్తగా అయ్యేటప్పటికి మనం చింతపండు వేసుకోవాలమ్మా ఆ టమాటాల్లో. అప్పుడు బాగా మెత్తగా అవుతుంది. మనము వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. పచ్చికాయలు వేయించి పెట్టుకున్నాం కదమ్మా, అవి వేసుకోవాలి. ఇప్పుడు లేకుంటే పచ్చికాయలు వేసినాక ఉప్పు వేసుకోకుంటే చేదు వస్తుంది. మనము తగినంత వేసుకోవాలమ్మా. మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు టమాటాలు చింతపండు మనం వేయించినాం కదమ్మా, ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోవాలమ్మా. ఇవి పోసుకొని మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవాలమ్మా. ఎందుకంటే ముద్ద లెక్క అయింది కదా, కలుపుకొని తిన్నాక కొంచెం ఇది పలసగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి, కానీ మిక్సీ పట్టకూడదు. ఎందుకంటే మన పంటి కింద అది తగిలిందంటే బాగా రుచిగా ఉంటుంది. అందు గురించి మనం ఉల్లిగడ్డ ఇట్లా వేసి కలుపుకోవాలి. బెల్లం వేసుకోవాలి, కానీ మా పిల్లలు బెల్లం వేస్తే తినరమ్మా. అందు గురించి వాళ్ళకి సపరేట్గా తీసిన నా గురించి ఇక్కడ పెట్టుకొని నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నా. మీరు కూడా బెల్లం వేసుకొని రుచి చూడవచ్చు, లేదంటే మామూలుగా మీరు వేసుకోవచ్చు. మీకు ఈ పచ్చడి నచ్చితే మీరు ఇంట్లో చేసుకొని రుచి చూడండి, అప్పుడు లైక్ చేయండి. ఈ పచ్చడి చేసుకొని ఎట్లా ఉందో చూడండి, చాలా బాగుంటుందండి. చికెను మటన్ కన్నా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు చేసుకొని రుచి చూడండి.